లేఖ రాశారు. కాంగ్రెస్ మాత్రమే తమకు ఎన్డీఎస్ఏనే ఫైనల్ అని చెబుతోంది. ఇక కలసురం రాజకీయంపై ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్ లో పాల్పంచుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి దత్తాత్రేయ గారు, ప్రముఖ విశ్లేషకులు జయరాం గారు, మరి కాసేపట్లోని కాంగ్రెస్ నుంచి గౌరీ సతీష్ గారు, బీజేపీ నుంచి స్వాతి గారు కూడా మనతో పరిచయం అవుతారు. ఇద్దరికి కూడా నమస్కారం. ముందుగా దత్తాత్రేయ గారు, ఏంటి కాళేశ్వరం రాజకీయం పీక్స్ కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి? ముఖ్యమంత్రి వ్యాఖ్యల మీద మీ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అవుతున్నారు. ఏకంగా బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు బీఆర్ఎస్ భవన్ లో. ఆ బ్లడ్ ని ముఖ్యమంత్రికి పంపుతామంటూ చెప్తున్నారు. ఇది కొంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది, బ్లడ్ డొనేషన్ చేయడం, అదంతా ముఖ్యమంత్రికి పంపడం అనేటటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి, ఏం జరుగుతుంది అసలు? గుడ్ మార్నింగ్ శివ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలు జయరాజ్ అన్న గారికి, అట్లాగే మిగతా పార్టీల నాయకులకు, జీ తెలుగు ప్రేక్షకులకు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రక్తాన్ని కోరుకుంటా ఉన్నాడు. రాక్షసులు కోరుకునేటువంటి రక్తం కావాలంటా ఉన్నాడు. అది రాక్షసుల యొక్క సహజ గుణం. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మరి రాక్షసుడే ముఖ్యమంత్రియా? ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాక్షసమైనటువంటి వ్యవహారం గాని, ఆయన మాటల తీరు గాని తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. సభ్య సమాజం తలదించుకుంటా ఉంది ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి వల్ల. నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే వీధి రౌడీవా? రక్తాన్ని కోరుకోవడం ఏందిరా నాయన? తెలంగాణ ప్రజల రక్తాన్ని కోరుకుంటున్నావు, రైతుల రక్తాన్ని కోరుకుంటున్నావు, ప్రతిపక్షాల రక్తాన్ని కోరుకుంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ మీటింగ్ లో అయినా, ఏ బహిరంగ సభలో అయినా ప్రతిపక్షాలుగా నీ తప్పులను మేము ఎత్తి చూపితే, ప్రశ్నిస్తే, తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం నువ్వు వాళ్ళని కోసి వాళ్ళ రక్తాన్ని తీసి వ్యవసాయ పొలాల్లో చల్లితే పంటలు పండుతాయి అనేటువంటి మాట. నువ్వు ముఖ్యమంత్రివి, హోంమంత్రివి. నీవు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి వచ్చిన దరిద్రం అంటే 2024లో 2,18,000 కేసులు, అంటే ఒక సంవత్సరంలో పెరిగినటువంటి కేసుల సంఖ్య 273% కేసులు పెరిగినాయి ముఖ్యమంత్రి అయిన తర్వాత. నువ్వే హోంమంత్రివి. ఇక నీ భాష చూస్తే పేగులు తీసి మెడలేసుకుంటా, లాగుల్లో తొండలు దొరగొడతా, మూసీ నదిలో పండబెట్టి తొక్కుతా, ఆ అడ్డొచ్చిన వాళ్ళను బొంద పెడతా, ఒక్కొక్కరిని కోసి రక్తం పొలాల్లో చల్లుతా. ఇది ఏం భాషరా నాయన? ఈ భాషను చూసి తెలంగాణ ప్రజలు భయభ్రాంతులకు గురైతా ఉన్నారు. మేము సహజంగానే రైతుల కోసం మాట్లాడుతున్న వాళ్ళం కాబట్టి, రైతు పక్షపాతులం కాబట్టి, రైతుల కోసం నువ్వు మా రక్తం కోరుకుంటే మేము రక్తం ఇవ్వడానికి కూడా సిద్ధమే. ఇగో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ భవన్ లో తెల్లవారుజామున 10 గంటల నుంచి, అంటే పొద్దున 10 గంటల నుంచి మేము రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ కలెక్ట్ చేసిన రక్తం మొత్తాన్ని కూడా రేవంత్ రెడ్డికి అభిషేకం చేయడానికి, రక్తాభిషేకం చేయడానికి మేము పంపడానికి సిద్ధంగా ఉన్నాం. మా రక్తంతో నువ్వు అభిషేకం చేసుకునైనా సరే, కానీ రైతులకు ఆ కాళేశ్వరం నీళ్లు వదులు నాయన, ఆ కాళేశ్వరం నీళ్లు విడుదల చెయ్యు, ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టుని నింపు. దానివల్ల అటు పరిశ్రమలకు, ముఖ్యంగా ఫెర్టిలైజర్ కు, ఎన్టీపీసీకి, అట్లాగే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలకు తాగునీరుకు, మల్లన్న సాగర్ కు, అట్లాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి మేము కట్టినటువంటి బసవేశ్వరం రిజర్వాయర్ గాని, రంగనాయక సాగర్ గాని, కొండపోచమ్మ గాని, వీటన్నింటిని నింపితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పొలాల్లోకి నీళ్లు వస్తాయని మేం చెప్తా ఉంటే, నేను రక్తమే బారిస్తా, రక్తం ఏరులై పారాలా అంటా ఉన్నాడు. ఈ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ రక్త పిశాచి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని చావులు మనం చూసినాం. సుంకిశాలగూలు 8 మంది సజీవ సమాధి అయినరు. ఇప్పటి వరకు వాళ్ళ శవాలు దొరకలేదు. అట్లాగే సియాజ్ అనేటువంటి కంపెనీ కెమికల్ ఫ్యాక్టరీ కాలిపోతే దాదాపుగా 47 మంది పైచులకు ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది చావుల తెలంగాణగా మారింది. ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకొని నిన్న షాబాద్ లో ఒక దుర్మార్గుడు, ఒక రాక్షసుడు దాదాపుగా 6 మందిని నరికి చంపిండు. అంటే ముఖ్యమంత్రి గారే రక్తం ఏరులై పారాలా అని కోరుకుంటే, కానీ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుల వల్ల అలాగా దత్తాత్రేయ గారి బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ముఖ్యమంత్రికి రక్తాభిషేకం చేస్తా ఉండాలి, లేదంటే ఈ నిరసన తెలపడం, వీటన్నింటి విషయంలో అసలు విషయం పక్కకు పోయే అవకాశం కనిపిస్తుంది కదా. ఎందుకు పూర్తి స్థాయిలో రైతులకు నీళ్లు ఏ రకంగా రప్పించాలి, ఏ రకంగా చేయాలి, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడం కావచ్చు, ప్రభుత్వం ఒప్పుకోకపోతే పోరాటం గట్టిగా రైతులతో కలిసి చేస్తే సరిపోతుంది కదా. ఎందుకు ఈ తరహా బ్లడ్ క్యాంపులు, రక్తాభిషేకాలు ఇవన్నీ? వినండి శివ గారు, మేము రక్తాన్ని మొట్టమొదటిసారిగా మా నోట్ల నుంచి రక్తము గాని, మా నోట్ల నుంచి పేగులు మెడలేసుకుంటామని, లాగులు తొడదొరగొడతామని, బొంద పెడతామని, తొక్కుతామని, చంపుతామనే భాష మా భాష కాదు. వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు, మీరు డైవర్ట్ అవుతారా? వాళ్ళు డైవర్ట్ చేస్తే మీరు డైవర్ట్ అవుతారా? వినండి శివ గారు, నేనేమంటున్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లీస్ట్ కార్యకర్త మాట్లాడిండు ఈ భాష అంటే
సమాజంలో మనం దాన్ని తప్పు పట్టడానికి లేదు, సరే తెలుసో తెలకో మాట్లాడిండని అనడానికి ఉంటది. నువ్వు ముఖ్యమంత్రివయ్యా, నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు నిన్ను చాలా మంది ఆదర్శంగా భావిస్తారు. ఆ కుర్చీకి ఒక గౌరవం ఉంటది. నువ్వు తెలంగాణ రాష్ట్ర ప్రజల రిప్రజెంటేటివ్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రివి నువ్వు ఈ చావు భాష, ఈ రక్తం భాష, ఈ రాక్షస భాష మాట్లాడితే ప్రజలు అదే ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది కదా. ప్రజలు ఇవాళ ముఖ్యమంత్రిని ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళు ఉంటే, ఆయననే ముఖ్యమంత్రి రక్తం మారాలంటున్నాడు, చావాలంటున్నాడు, బొంద పెడతా అంటున్నాడు, తొక్కుతా అంటున్నాడు. ఈ భాష మేమేమంటా ఉన్నాం, రైతుల కోసం మేము కమిటెడ్ గా మేము మొత్తం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మనం ఎక్కడ డిస్కషన్ అయినా పెడదాము. చాలా మంది ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ కాళేశ్వరం ప్రాజెక్టులో మనము లక్ష్మీ బరాజు నుంచి నీళ్లు విడుదల చేస్తే, ఇవాళ కన్నేపల్లి నుంచి నీళ్లు విడుదల చేస్తే ఎల్లంపల్లి నిండుగా నిండితే ఎల్లంపల్లి నుంచి మనం మిగతా ప్రాజెక్టులో నింపుకోవచ్చు. ఎల్లంపల్లి అనేటువంటిది మనకు రైల్వే జంక్షన్ కు కాజీపేట ఎట్లాగైతే ఒక జంక్షనో, తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎల్లంపల్లి అట్లా ఒక నీటి జంక్షన్, వాటర్ జంక్షన్. అది నింపు నాయన, నీకు దండం పెడతాము, నువ్వు నింపకపోతే మేం నింపుతాము. వాతావరణ పరిస్థితులు బాగలేవు, ఎల్వినో ప్రభావం వల్ల ఇవాళ వర్షాలు పడతలేవు, రైతులు బోరున విలపిస్తున్నారు, ఆకాశం వైపు చూసి ఏడుస్తున్నారు. కాబట్టి వాళ్ళ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు గారుతా ఉన్నాయి. అట్లీస్ట్ మనకు అవకాశం ఉన్న కన్నేపల్లి విడుదల చేయమని చెప్తుంటే, నీళ్లు విడుదల చేయకుండా రక్తం బారిస్తా అంటే ఇక మేమేం చేస్తాం శివగా? మనతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు డాక్టర్ స్వాతి గారు జాయిన్ అయ్యారు. స్వాతి గారికి వెల్కమ్ చెప్తూ, జయరాం గారు